హలో హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని లవంగాలు, ఇలాచీ చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుతున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా గ్రేవీగా రావాలంటే కర్రీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొబ్బరి పొడి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ముందుగా అది పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసి కలిపేసేసి దాంట్లో కొంచెము పసుపు కూడా ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుతున్నాను. ఇవి చక్కగా వేగిపోయాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి కలుపుతున్నాను. చూడండి, అట్లా చక్కగా వేసి కలిపేసి అన్ని ముక్కలకి పోపు గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకొని అందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచితే చక్కగా చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది. చూడండి, మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఈ కర్రీ గ్రేవీగా రావాలంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కొబ్బరి పొడి కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇందులో నేను చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అందులో కర్రీకి సరిపడా కారం కూడా వేసి కలుపుతున్నాను. చక్కగా ముక్కలకు పట్టే వరకు కలిపి పెట్టేసుకోవాలి. మంచిగా కలిపి పెట్టేసుకుంటే మేము కారం కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను. అలా కలిపి పెట్టేసి మూత పెట్టి ఉడికించాలి. చూడండి, కర్రీ ఉడికిపోయింది. చాలా చక్కగా వచ్చింది గ్రేవీగా. చూడండి, ఇప్పుడు నేను ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తాను. కొంచెం గరం మసాలా పొడి, కొత్తిమీర కూడా వేసి పెట్టేస్తాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.